బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ పొలిటీషియన్ గా నిలుస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాజకీయాలకు కొత్తైనా సరే పొంగనూరు నియోజకవర్గంలో చాలా ఫేమస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఆయన పల్లెబాట ప్రజాబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పొంగనూరు మండలంలో పర్యటించారు. మరి ఫస్ట్ డే విశేషాలు చూద్దాం. బోడే రామచంద్ర యాదవ్ ప్రతి ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోని అందజేశారు. ఆయన వాహనంపై వెళుతుంటే చాలా మంది ప్రజలు హారతులు ఇస్తూ స్వాగతించారు. ప్రజలు పూలదండలు కూడా వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నడుస్తూ వెళుతుంటే పూల వర్షం కురిపించి మద్దతును సంఘీభావాన్ని తెలియజేశారు. వెళ్లిన చాలా చోట్ల బొట్టు పెడుతూ సాలువాలు కప్పుతూ ప్రజల కోసమే వచ్చిన మా నేత మహానేత అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. ఒకచోట మాట్లాడుతూ గూడూరుపల్లితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని బోడే రామచంద్ర యాదవ్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు తాను సందర్శించిన మొదటి ప్రదేశం ఈ ఊరేనని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఈ ఊరిని సందర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. కోదండరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నామినేషన్ ర్యాలీతో తన విజయం ఆల్రెడీ ఖాయమని స్పష్టమైందని, ఎన్నికలు పూర్తి కావడం జస్ట్ ఒక ప్రక్రియగా మాత్రమే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంది ప్రజలు చప్పట్లు కొడుతూ విశేషమైన అభిమానాన్ని చూపించడం గమనార్హం.